హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీఎమ్స్ 2.0లో భాగంగా రైతులకి యాప్ ఇవ్వడం జరిగింది. ఇందులో రైతులు ఖాతాని క్రియేట్ చేసుకోవాలంటే నమోదు మీద క్లిక్ చేయాలి. నమోదు మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నమోదు పేజ్ ఓపెన్ అవుతుంది. నమోదు పేజీలో మనం ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీ రూపొందించే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది ఓటీపీ వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేసుకొని ఓటీపీని ధృవీకరించిన బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి రైతు యొక్క వివరాలు చూపించడం జరుగుతుంది. కింద టిక్ మార్కింగ్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవడం, చేసుకోకపోవడం అది వాళ్ళ ఇష్టము. చేసుకున్న తర్వాత చేసుకొని వాళ్ళు ఎంపిన్ క్రియేట్ చేసుకుంటే ఆ ఎంపిన్ క్రియేట్ చేసుకుంటే ప్రతిసారి ఓటీపీతో లాగిన్ కావాల్సిన అవసరం ఉండదు. ఎంపిన్‌తోనే లాగిన్ కావచ్చు. అలాగే లాగిన్ ఎలాగో చూద్దాము. లాగిన్ క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఎంపిన్ కొట్టి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి రైతుల యొక్క వివరాలు, వారికి సంబంధించిన సేవలు కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి తాజా వ్యవసాయ సూచనలు, ముందస్తు చీడపీడలు, మార్కెట్ పంటల ధరలు, వార్తలు మరియు ప్రకటనలు, ముఖ్య అధికారుల వివరాలు, పంట నష్టం, మీ అభిప్రాయం ఇలా ప్రతిదీ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కావాల్సిన వాటిని ఓపెన్ చేసి చూసుకొని వివరాలు పొందొచ్చు. అలాగే ఇప్పుడు వ్యవసాయ భూములు, పంటలు మనం చూసుకోవచ్చు. ముందు ఇప్పుడు వేసిన పంటలు పా మునుపటి పంటలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎన్ని ఎకరాలలో భూమి వేసినది కూడా చూపించడం జరుగుతుంది. ఇందులో మనకి ముందస్తు చీడపీడల వివరాలు, మార్కెట్ ధరలు కూడా చూపించడం జరిగింది. అలాగే ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాల భూమి ఉంది అవన్నీ చూపించడం జరిగింది. అలాగే ముందస్తు చీడల మీద క్లిక్ చేశామంటే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందస్తుగా వచ్చే చీడపీడల గురించి వివరాలు, దానికి సిఫార్సు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకోవచ్చు మనం. తర్వాత మార్కెట్ ధరలు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అలాగే కనిష్ట ధర, గరిష్ట ధర కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మనం చూసుకోవచ్చు ప్రతిదీ మార్కెట్ ధర యొక్క వివరాలు. అలాగే మనం ఇక్కడ వాతావరణ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. రాబోయే ముందు 5 రోజుల వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వర్షం సూచనలు, ఉష్ణోగ్రత సూచనలు, కనిష్ట ఉష్ణోగ్రత ఇలా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సలహా విభాగం. ఇందులో సలహా విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ఇవ్వడం జరిగింది. బోరాన్, జింకు, రాగి, ఇనుము ఇలా సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ముందస్తు చీడపీడల సమాచారం కూడా ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రతిదీ సిఫార్సు, ప్రతిదీ ప్రభావం అన్నీ ఇవ్వడం జరిగింది. ముందస్తు వచ్చే సూచనలు ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే పొలం సమాచారంలో మున్పటి సీజన్ పంటలు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వాతావరణ సమాచారం, సలహా వివరణ ఈ 3 సపరేట్ విండోలో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ప్రతిదీ. అలాగే నెక్స్ట్ మనం తాజా వ్యవసాయ సూచనలు కూడా చూసుకోవచ్చు. ముందస్తు చీడపీడలు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సపరేట్ ట్యాబ్ లాగా ఇవ్వడం జరిగింది. అందులో కూడా చూసుకోవచ్చు. మార్కెట్ ధరలు కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లొకేషన్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మార్కెట్ ధరలు కర్నూలు డిస్టిక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ లొకేషన్ వైజ్గా మనకు కూడా మ్యాప్లో చూపించడం జరుగుతుంది. పంట ఉత్పత్తిలో ఏమేమి పంటలు ఉన్నాయి ప్రతిదీ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏ పంటకు ఏమేమి రేట్ ఉందని చూసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఇవ్వడం జరిగింది. మనకి ఏ పంట సంబంధించిన కావాలన్నా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
ఏ డిష్‌లకి ఏముందో కూడా చూపించడం జరుగుతుంది. గరిష్ట ధర, కనిష్ట ధర కూడా చూపించడం జరుగుతుంది. అలాగే వార్తలు మరియు ప్రకటనలు కూడా ఏమైనా వార్తలున్నా కూడా, ప్రకటనలున్నా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన అధికార వివరాలకు ఓపెన్ చేశామంటే ఏ మండలం సంబంధించిన ఎంఏఓల నంబర్ గానీ, డీఓ నంబర్ గానీ అందరూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. వాటి త్రూ మనం వాళ్ళ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కాల్ చేసి ఏమైనా ఇష్యూ ఉన్నా మాట్లాడుకోవచ్చు. ఇది మనకు ముఖ్యమైన అధికార వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మన సెర్చ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సెర్చ్ చేసుకోవచ్చు. లొకేషన్ వైస్‌గా కూడా చూసుకోవచ్చు మనం. మనకి ఏ డిస్ట్రిక్ట్ కావాలన్నా, ఏ మండలాలు కావాలన్నా కూడా మనకు నంబర్స్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయం భూమిని ఎంచుకునే పంట నష్టంలో రీసెంట్‌గా మన పంట నష్టంలో నమోదు చేసుకున్న వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అవి కూడా చూసుకోవచ్చు. ఎంత నష్టపోయినాం, ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత నష్టపోయింది అవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ వ్యవసాయం దాంట్లో మనకు తెగుళ్ళు, ఎరువులు, తెగుళ్ళలో ఏ పంటకి తెగులుంటాయి దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది. మనం పాడి పంటల ఛానల్ నుంచి తీసుకున్న వీడియోలు ఇవన్నీ. ఇలా మనకి వీడియోస్ దానికి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల పంటలకు సంబంధించిన వీడియోలు, దానికి సంబంధించిన రెమెడీస్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియోలలో చూసుకోవచ్చు మనం. అలాగే మనం ఇక్కడ లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు. ప్రొఫైల్ ఓపెన్ చేశామంటే వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.